పవన్ కళ్యాణ్ నిన్న ఏ విధంగా ఏడ్చాడో చూశారు. వెక్కి 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 ఏడ్చాడు. అదే విషయాన్ని అందరూ చెప్తే చాలా కేర్‌లెస్‌గా తీసుకున్నాడు. ఏదో తనంటే నచ్చక, ఇష్టం లేక చెప్పారన్న విధంగా అతని బిహేవియర్ ఉంది. కానీ ఇంత జరిగి కూడా ప్రియా పక్కన యాక్షన్ రూమ్‌లోకెళ్ళినప్పటికి అతనికి ఫ్యూజులు మాడిపోయినాయి చెప్పాలంటే ఒక విధంగా. అంత గుక్కపెట్టి ఏడ్చేటప్పుడు ఎదుటి వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్‌ని తీసుకోవాలి కదా! బయట నుంచి వచ్చారు. ఎంతో కొంత చూసి నన్ను ఈ విధంగా మాట్లాడుతున్నారు అని ఆ సజెషన్స్ తీసుకునుంటే ఈరోజు అక్కడ ఉండేవాడు కాదు. వీళ్ళేదో నాకు నచ్చక, నేనంటే ఇష్టం లేక ఇలా చేస్తున్నారు అనుకున్నాడు. ఇప్పుడేమైంది పరిస్థితి? ఇప్పటికైనా నీ యాటిట్యూడ్ మార్చుకోకపోతే ఖచ్చితంగా మళ్ళీ బయటకైతే వచ్చేస్తావు. ఈ ట్రయాంగిల్ స్టోరీలోంచి నువ్వు బయటపడు. అప్పుడే నువ్వు గేమ్ ఆడగలవు. నీ మీద పెట్టుకున్న వాళ్ళందరి ఆశలను కూడా నువ్వు తీర్చగలవు.